సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. మీకు సిలువ కార్యములు అని ఒక అంశం మీద మీకు వాక్యం అందించాలని నేను ప్రేరేపింపబడుతున్నాను. ద వర్క్స్ ఆన్ ద క్రాస్. సిలువపై యేసు ప్రభు మానవాళి కొరకు జరిగించిన కార్యములు. మరి ఈ వర్తమానం మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించి తన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించనని మరి వాక్యం అందరికీ విదితమే. అయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో ఉంది. పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవసరం. ఆ రక్తాన్ని చిందించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మరి నేను గొర్రెలకు జీవమును సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినానని సెలవిస్తున్నాడు. మరి పాపం అనేది మానవ స్వభావం కదా. పాపంలోనే పుట్టినాడు మానవుడు. తల్లి గర్భంలోనే పాపిగా అంటే పాపంతోనే పుట్టినాడు. కానీ ఈ లోకంలో పాపికి రక్షకుడు ఎవరు? పాపం నుండి విడిపించేది ఎవరు? పాపంలో ఉన్న మానవునికి రక్షకుడు చాలా అవసరం. కాబట్టి యేసు ప్రభు లోక పాప పరిహారార్థం మానవులందరి కొరకు తన రక్తమును చిందించడానికి వచ్చినాడు. నేను ఎందుకు విశదంగా చెప్తున్నానంటే కొంతమంది అన్యులు కొత్త వారు ఉన్నారు, వారి కొరకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఇది స్టెప్ 1. అంటే లోకాన్ని దేవుడు ప్రేమించినాడు, పాపంలో ఉండే మనల్ని ప్రేమించినాడు. మనకు ఒక రక్షకుడు కావాలని తండ్రి అయిన దేవుని మరి చిత్తమైంది. లోకం ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించాడు, వాడు నశింపక నిత్య జీవం పొందినట్లే ప్రభువును మనకు అనుగ్రహించినాడు. తర్వాత లోకంలోకి ప్రభు వచ్చి మరి తండ్రికి విధేయత చూపి సిలువనెక్కి తన ప్రాణం అర్పించినాడు. ప్రభువునందు విశ్వాసించువాడు రక్షణ పొందుతున్నాడు. రక్షణ పొందిన తర్వాత జీవం పొందుకుంటున్నాడు. జీవము సమృద్ధి అయిన జీవం పొందుకుంటాడని యేసుప్రభు తానే యోహాను 10:10లో చెప్పినాడు. మరి రెండవది మనం గ్రహించాల్సింది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఇది రోమా 3:23లో ఉంది. రోమా 6:23లో మరొక మాట ఉంది చూడండి. ఏలైనగా పాపమునకు వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. పాపమునకు వచ్చే ఫలితము మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నారు. అంటే మరొక శుభవార్త ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా
మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాం. అంటే పాపులకు రక్షకుడు కావాలి, రోగికి వైద్యుడు కావాలి. అంటే ద నీడ్ ఆఫ్ ద సిన్నర్ ఈజ్ ఎ సేవియర్. అలాగూ మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. చనిపోయినాడని మనము ధ్యానిస్తున్నాము, క్రీస్తు యొక్క ప్రేమను, త్యాగాన్ని ధ్యానిస్తున్నాం. కానీ ఆయన చనిపోయి 3వ రోజు పునరుద్ధానుడైనాడు. అంటే మనము చనిపోయిన యేసు ప్రభువును కాదు కొలవడం, పునరుద్ధానుడైన ప్రభు మనకు కూడా పునరుద్ధానాన్ని అనుగ్రహిస్తాడని మనం విశ్వసిస్తున్నాం. 1 కొరింథీ 15:3 ఈ మాట ఉంది, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖన ప్రకారం అంటే ప్రవక్తల ప్రవచన ప్రకారం అంతా కూడా ప్రవచనాలు ఉందండి. అసలు అది చెప్పడానికి ఒక 50 రోజులు అవుతుంది. ప్రవక్తల ప్రవచనాలు ఏ విధంగా క్రొత్త నిబంధనలు ఒక్కొక్కటి విప్పి చెప్పడానికి అది ఇంకా చాలా గొప్ప విస్తారమైన వాక్యం. ప్రవచనాల నెరవేర్పే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఈ విధంగా మరణించినాడు. మరణించి మరణ బంధకాల్లోనే ఉండిపోలేదు. మరణముకు ఆయన మీద అధికారం లేకుండింది. 3వ రోజు ఆయన పునరుద్ధానుడైనాడు. అంటే మనం విశ్వసించేది మన కొరకు మరణించిన క్రీస్తు యేసును, మన కొరకు తిరిగి 3వ రోజు పునరుద్ధానుడైన ప్రభువును మనము కొలుస్తున్నాం. ఈ శిలువ ధ్యాన దినాల్లో మనము యేసు ప్రభువును, తాను చేసిన బలియాగాన్ని, తన ప్రేమను, తన సమర్పణను, తన సహనాన్ని, తాను చిందించిన రక్తాన్ని, ఆ శక్తిని, ఇవన్నీ కూడా ధ్యానిస్తున్నాం. పౌలు భక్తుడు అంటాడు, నేను కేవలము యేసు క్రీస్తు యొక్క సిలువను బట్టే నేను అతిశయిస్తున్నా. నాకు అతిశయించడానికి వేరేమీ లేదు. నాకు ఇంకో జ్ఞానం అవసరం లేదు. క్రీస్తు సిలువయందు ఉన్న జ్ఞానం చాలు. క్రీస్తు మరణం గురించి, తన పునరుద్ధానం గురించి నేను తెలుసుకోవడానికి నాకు కలిసినవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుతున్నాను. ఐ డోంట్ వాంట్ టు నో ఎనీథింగ్ అదర్ దాన్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. అంటే అంత గొప్పదన్నమాట సిలువ ధ్యానములు. అంత గొప్ప కార్యానికి దేవుడు మనల్ని సిద్ధపాటు చేసినాడు. అంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకందరికీ దేవుని శక్తి, దేవుని స్తోత్రం. అంటే 40 రోజులు కూడా మనం క్రీస్తు యొక్క శక్తిని అనుభవిస్తున్నాం. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇట్టి శక్తిని మనము ప్రతి దినం కూడా అనుభవిస్తున్నాం. నిన్నటి రోజు వ్యక్తిగత సిలువ అనే అంశం మీద మాట్లాడినాం. అయితే ఇండివిజువల్ క్రాస్, యూనివర్సల్ క్రాస్ ఏంటి? ఒక్కసారి యేసు ప్రభు సిలువను మోసి ఆయన కొన్ని గంటలు పటు బాధ అనుభవించి సిలువనెక్కి చిత్రహింసలు పొంది తన ప్రాణాన్ని మానవాళి కొరకు అర్పించినాడు. కానీ తాను ఎందు విశ్వాసం ఉంచువాడు ప్రతిదినము సిలువను ఎత్తుకోవాలని లూకా సువార్త 9:23-24 మనం చూస్తున్నాం కదా. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు అనుదినము తమ సిలువను తమను తాను ఉపేక్షించుకొని, సెల్ఫ్ డినయల్, ఇంకా బ్రతికేది వారు కాదు, క్రీస్తు జీవం కలిగి వారు బ్రతుకుతున్నారు. అందుకే వారు లోకంలో వచ్చే పోరాటాలు, వేదనలు, బాధలు, నిందలు, అవమానాలు, కయ్యాలు, కలహాలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే వారికి జీవం వారిలో, వారు చనిపోయినారు. క్రీస్తు జీవమే వారిలో ఉన్నది. క్రీస్తు జీవము వారిలో ఉన్నందుకు వారు లోకాన్ని జయించగలుగుతారు, పాపాన్ని జయించగలుగుతారు. వారి మీద పాపము ఎట్టి ప్రభుత్వము కలిగి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రీస్తునందున్నవాడు క్రొత్త సృష్టిగా ఉన్నాడు. అది మనము తెలుసుకోవాలి. ఇది ప్రిలిమినరీ థింగ్స్ టు అండర్స్టాండ్. తర్వాత మనము కృప చేత రక్షింపబడినాం. చూడండి, ఇతర మార్గాల్లో చూసినప్పుడు వాళ్ళు కత్తుల మీద నడుస్తారు, నిప్పులలో నడుస్తారు, వారికి ఉన్న అవయవాలు తీసి దేవునికి అర్పిస్తారు. కానీ క్రైస్తవత్వంలో అలా లేదు.
ఆయన కేవలం విశ్వాసం ద్వారా కృప చేత నీవు రక్షింపబడుతున్నావు. ఇందుకొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? నువ్వేం చేయలేదు, దీని కొరకు నువ్వేం పెట్టుబడి పెట్టలేదు. పాప్యమైన నిన్ను రక్షించడానికి యేసు ప్రభు తన ప్రాణం పెట్టినాడు. అంటే అంతమిక్కటంగా పాపులను ప్రేమించినాడు. అది ఇప్పుడు ఆ కృతజ్ఞత భావం ఉండాలి. ఎంత భక్తుడు అయినా భక్తురాలు అయిపోయినా, నువ్వు ఏ గుంట నుండి త్రవ్వబడినావు, ఏ మరి మొద్దు నుండి నువ్వు చెక్కబడినావు, ఇవన్నీ కూడా నీకు గుర్తుండాలి. అప్పుడు చాలా కృతజ్ఞత కలిగి బ్రతుకుతావు. అంటే పాపివైన నీ కొరకు ఇంత ప్రాణం పెట్టిన ప్రభు. అయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఏ మాట ఉంది? అదేంటంటే, మీరు కేవలము కృపచేతనే రక్షణ పొందినారు. దేవునికి స్తోత్రం. దీని కొరకు నువ్వు ఏమీ చెల్లించలేదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. హల్లెలూయా. ఇది మన వలన కలిగినది కాదు. దీని కొరకు మనం ఏం ప్రయత్నాలు కూడా చేయలేదు. కేవలం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినాం. ఇది దేవుని వరము అని అంటున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇది దేవుని వరం. ఇప్పుడు చాలా మార్గాల నుండి యేసు ప్రభు మార్గానికి వచ్చిన వారికి తెలుస్తుంది ఆ విలువ. వాళ్ళు ఎన్ని మరి కష్టాలు పడ్డారు, డబ్బులు పెట్టుబడి చేసినారు. వాళ్ళు మరి అవయాల్లో కొన్ని అంటే వారి వెంట్రుకలు కానీ వాళ్ళు కొన్నిసార్లు నేను ఒకసారి చదివిన నాలుకను కత్తిరించి హుండీలో వేసినాడట. అయ్యో నాకు చాలా బాధ కలిగింది. కానీ యేసుప్రభు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆ మాట ఇంతవరకు లోకంలో ఎవడు యుగ పురుషుడు కానీ దేవుళ్ళు అనే పేరుతో వచ్చిన వారు ఎవరు పలకని మాట. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. అంటే ఎంత గొప్ప మాట ఇది. కనుక ఎలాగూ రక్షణ పొందాలి? చాలామంది మీరు అనుకుంటారు రక్షణ అంటారు, ఎలాగ రక్షణ పొందాలి? అట్టి వారి కొరకు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మేము దేవుని వాక్యం అందిస్తూ ఉంటాం ఇక్కడ నుండి. యూ షుడ్ హ్యావ్ ఎ రిసెప్టివ్ హార్ట్. చూడండి, ఒక గిన్నె బోర్లో పెడితే ఎంత నీళ్లు పోసినా గిన్నెలోకి ఒక చుక్క కూడా రాదు. కానీ ఆ గిన్నె చక్కని క్రమంలో పెట్టి ఉన్నప్పుడు ఆ గిన్నె నిండుతుంది. అలాగే హృదయము తెరవబడి ఉండాలి సువార్త ప్రకటించినప్పుడు. అందుకే సిద్ధపడిన హృదయాలు మంచి నేలను పోల్చినాడు. మంచి నేల మీద దేవుని వాక్యము విత్తబడితే అది విస్తారంగా పంటను ఇస్తుంది. అందుకే యూ షుడ్ హ్యావ్ ఎ రిసెప్టివ్ హార్ట్. ప్రభువుని ఎలా నమ్ముకోవాలి, నేను రక్షణ ఎలా పొందాలి, ఈ క్వశ్చన్స్ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయ్యలారా, మేము రక్షణ పొందుటకు ఏమి చేయవలెను అని చెరసాల అధిపతి అడుగుతున్నాడు. పేతురు వాక్యం బోధించినప్పుడు కూడా అక్కడ యూదులు అడుగుతున్నారు, అయితే మేమేమి చేయాలి, మేమేలాగా రక్షణ పొందాలి? అప్పుడు కూడా పేతురు వారికి జవాబిస్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, తర్వాత మీరు బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు, అప్పుడు ఆత్మ నియమంలో మీరు నడిపింపబడతారు. అయితే ఇక్కడ రోమీలకు రాసిన గ్రంథం రోమా 10వ అధ్యాయంలో మీరు ఇలా చూస్తారు 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. అంటే విశ్వాసం, యేసు ప్రభునందు విశ్వాసం. యేసు ప్రభు ఈ లోకానికి నిన్ను రక్షించడానికి వచ్చినాడని నీవు విశ్వసించి హృదయమందు విశ్వాసం, అలాగే విశ్వసించినది నోటితో ఒప్పుకుంటున్నావు, యేసు దేవుడని ఒప్పుకుంటున్నావు, ఆయనను స్వీకరిస్తున్నావు నీ హృదయంలో, ఆయన పేరట ప్రార్థన చేస్తున్నావు, అప్పుడు నీవు రక్షింపబడతావు. 12వ వచనంలో ఉంది, యూదుడని గ్రీసు దేశస్తుని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి, అది అందరి ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఒకసారి హల్లెలూయా చెప్తామా గట్టిగా? కొందరికి ప్రభు కాదు యేసు ప్రభు, ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇట్స్ లార్డ్ ఆఫ్ ఆల్. మీరు ఇతరులకు సువార్త చెప్పినప్పుడు మీకు హృదయం ప్రేమతో నింపబడాలి. ఆయన నువ్వు మాట్లాడే వ్యక్తికి కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు, నీకు ప్రభు అయి ఉన్నాడు, ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఏ భేదము లేదంటున్నాడు, ఏ భేదము లేదు.
ఏ పక్షపాతం లేని దేవుడు. నువ్వు నోటితో ప్రభు అని ఒప్పుకొని నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం ఆయన చెల్లించినాడని విశ్వసించి పశ్చాత్తాపమైన హృదయంతో ఆయన తిరిగినప్పుడు ఆయన తప్పకుండా ఆయన నీకు నూతన హృదయము ఇస్తాడు. నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు. ఆయన నీకు రాజుగా ఉంటాడు, ప్రభువుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను నడిపించే దేవుడై ఉంటాడు. నిత్య జీవానికి వారసునిగా నువ్వు మారిపోతున్నావు. కాబట్టి ఈరోజు కొన్ని కార్యాలు, సిలువలో చేసిన కార్యాలు మీకు బోధించాలని నేను ఆశపడుతున్నాను. ఒక 12 కార్యాలు ఉన్నాయి, కానీ నేను రోజుకు ఒక 4 చొప్పున మీకు తెలియజేయాలని నేను కోరుతున్నాను. చూడండి, ఫస్ట్ థింగ్ ఈజ్, అంటే ఇది ఎదిగిన విశ్వాసుల కొరకు తెలుసుకోవాలి. ఫస్ట్ నేను ప్రిలిమినరీగా చెప్పినాను, ప్రభు నామం ఎరగని వారు తెలుసుకోవడానికి కొన్ని మాటలు చెప్పాను. మరి ఇప్పుడు ద వర్క్ ఆన్ ద క్రాస్, క్రీస్తు శిలువ మీద జరిగించిన కార్యం. ఒకటి ఇంప్యూటేషన్, ఇంగ్లీష్లో ఇంప్యూటేషన్ అనేది. ఇంప్యూటేషన్ అంటే ఏంటంటే, నీకు పాపము వలన కలిగిన మరి అపరాధము లేక ఆరోపణలు, సాతాను నీ మీద తెచ్చిపెట్టిన దూషణ, నింద, అవమానము, ఇవన్నీ కూడా యేసు ప్రభు సిలువలో మరి భరించి ఆయన నీకు విడుదల ఇచ్చినాడని నువ్వు నమ్మాలి. దట్ ఇస్ కాల్డ్ ఇంప్యూటేషన్. అంటే పాపివై ఉన్నప్పుడు పాపం ఎప్పుడు కూడా ఎవరికి నెమ్మది ఇవ్వదు కదా. పాపము నెమ్మది కొరకు, సంతోషానికి కొరకు చేస్తారు, కానీ ఆ పాపము చాలా చేదు. తినడానికి తీపి ఉంటుందేమో కానీ మింగినాక అంత చేదు అనుభవం ఉంటుంది. అందుకే సామెతల గ్రంథంలో పాపముకు వచ్చు ఫలం అంట ముసిని పండంతా చేదంట, చేదు. ఎందుకంటే తర్వాత యు రిగ్రెట్, అయ్యో ఎందుకు ఈ వ్యభిచారం చేసినాను, ఎందుకు మరి నేను త్రోవ తప్పినాను, ఇప్పుడు నా అవస్థ ఇలాగుంది. త్రాగిన వాళ్ళు కూడా చాలా రిపెంట్ చేస్తారు. మనం కనికరంతో ప్రార్థించాలి పాపుల కొరకు. వాళ్ళు త్రాగుతారు కానీ వాళ్ళకి ఇష్టం లేదు త్రాగడం. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, అమ్మ అస్సలు నాకు ఇష్టం లేదు నా కుటుంబంలో ఈ అల్లకల్లోలో, నా భార్య ఎప్పుడు నన్ను తిడుతుంది, ఎందుకంటే ఆమె మరి భారం, కుటుంబం భారం అంతా మోస్తుంది, నన్ను తిడుతుంది, నన్ను నెట్టేసింది, నన్ను ఇంటి నుండి బయటికి వెంటేసింది, పిల్లలు గల మరి కుటుంబం మాది. అప్పుడు నాకు ఇది బంధకాల నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను. కానీ ఒకటి నేను ధైర్యంగా చెప్పగలను, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఇన్ని సంవత్సరాల పరిచర్యలో చాలామంది త్రాగుబోతులు మారినారు, వ్యభిచారులు మారినారు, అక్రమస్తులు మారినారు. అదంతా క్రీస్తు యొక్క మహాశక్తి. దేవుని స్తోత్రం. చూడండి, భయంకరమైన చీకటి నుండి, అంధకారం నుండి నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించే గొప్ప దేవుడు. మనల్ని రాజులుగా చేసినాడంట, యాజకులుగా చేసినాడంట, ఏర్పరచబడిన వంశముగాను, విలువైన దేవుని సొత్తైన ప్రజలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే ఎంత రాయల్ కదా, ఎంత గొప్ప కార్యం ఇది. కాబట్టి నీవు దేవుని బిడ్డగా ఈ లోకంలో ఉన్నావంటే చాలా గొప్ప కార్యం అది. అందుకే చూడండి, ఇదంతా నీవు దేవుని కృపచేతనే పొందుకున్నావు, ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప అంటున్నాడు, కృప అంటున్నాడు. అందుకే కృపకు మూలముగు ఆత్మను మనము వ్యర్థము చేయకూడదని పౌలు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఖండితంగా చెప్తాడు. ఇంత కృపను అనుభవించినారు, అది మీరు వ్యర్థం చేయకూడదు, యేసు క్రీస్తు రక్తాన్ని మీరు త్రొక్కకూడదు అంటున్నాడు. కాబట్టి కృప ఉన్నది, కానీ మన జీవితాలు బాగుపడాలి, మెరుగుపడాలి. రోజుకు యేసుకు సమీపంగా నువ్వు జీవించాలి. యూ షుడ్ నాట్ వేస్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ చూడండి, ఇంప్యూటేషన్ అన్నప్పుడు ఆయన మన నీతిని మనకు అనుగ్రహించినాడు, నిందను కొట్టివేసినాడు. సాతానుడు ఎప్పుడు కూడా నీ మీద నిందలు వేస్తూ ఉంటాడు. నీ భక్తి సరిపోదు, నీ కార్యాలు సరిపోదు, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, నువ్వు పాపివి, నువ్వు చెల్లని వానివి, నువ్వు పనికిరాని వానివి అని ఎప్పుడు కూడా దోషారోపణ చేస్తాడు. దానికి వచనము మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి తీయండి. సాతాను కార్యం యేసు ప్రభు సిలువలో నిర్వీర్యం చేసేసినాడు. ప్రకటన 12వ అధ్యాయము 10వ వచనం. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద
నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అంటే శిలువ మరణం ద్వారా అపవాది పడద్రోయబడి ఉన్నాడు. మరి వాడెప్పుడు కూడా నేరము మోపువాడు అపవాది అని ఉన్నది, పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూడండి, ఇంత నేరారోపణ సాతానుడు భక్తుల మీద చేస్తూ ఉంటాడు. అయినా సాతాను పడద్రోయబడినాడు, వాడు ఓడిపోయినాడు సిలువలో. కాబట్టి అందుకే నువ్వు యేసు నామములో ఇవన్నీ ఆశీర్వాదాలు ఏంటి? రక్షణ, శక్తి, రాజ్యము, మరి మహిమ, ఇవన్నీ కూడా నీకు ప్రభువులో లభిస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోమీల ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అది ప్రభువు మనకు ఏమేమి అనుగ్రహిస్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు ద్వారా మరి మనకు వచ్చే గొప్ప ఆశీర్వాదం. 5:12 వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, నాతో కలిసి పలకండి, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేరు. ఆయనకున్నవన్నీ మనవే కదా. తల్లిదండ్రులు అంటారు మాకున్నవని మా బిడ్డలకండి అని అంటారు. మీరు ఎవరి కొరకు కష్టపడతారంటే మా బిడ్డల కొరకండి. ఆయన పొందనర్హుడు, మనకు అన్నీ ఇస్తాడు. 7 కార్యాలు ఉంది, కంప్లీట్ ఫిగర్ అక్కడ. కాబట్టి ఈరోజు మనము గమనించాల్సింది, మనము పొందుకున్నది ఉచితమైన రక్షణ. సాతానుడు మనల్ని నేరస్తులుగా ఎంచిన ఆ నేరాలన్నీ కూడా ప్రభు శిలువలో కొట్టివేసి విశ్వాసం ద్వారా మనము కృపను పొందుకుంటున్నాము, రక్షణను పొందుకుంటున్నాము. అయితే మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. మనం చేసిన నీతి కార్యాలు ఆయన సన్నిధిలో మురికి గుడ్డల్లాగా ఉందని వాక్యంలో ఉంది. కానీ మనకు తన నీతిని మనకు అనుగ్రహించినాడు. అబ్రహాము చేసిన కార్యాలు ఏవి అని నేను అనుకుంటాను. ఆయన క్రియల వల్ల కాదు కదా నీతిమంతుడుగా ఎంచబడినాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. చప్పట్లు కొడతాం దేవుని స్తోత్రం. అంటే జస్ట్ ట్రస్టింగ్ గాడ్ ఈజ్ కౌంటెడ్ యాజ్ రైటియస్నెస్. నాకు ఇది ధ్యానించినప్పుడు చాలా చక్కని శక్తిని పొందుకున్నాం. ట్రస్టింగ్ గాడ్. మనం అవి చేసినాం ఇవి చేసినామని అంత దేవుని ఎదురు నిలబడలేము, కానీ దేవుడు చెప్పింది చేస్తున్నాము. కానీ మన శక్తి కాదు, దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచడానికి ఆయన అపారమైన ప్రేమ. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఆయన చేసిన పని ఏంటి? దేవునికి స్నేహితుడని. ఆయన కేవలం ప్రభువునందు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. అంటే దేవుని యందు అచంచలమైన విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం కూడా నీతిమంతులుగా మారిపోతున్నామని దీని అర్థం. మన మీద ఉన్న నింద, నేరము, అపవాదము, ఆరోపణలు, దూషణ, ఇవన్నీ కూడా సిలువలో యేసు ప్రభు కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా ఆయన ఎంచుతున్నాడు. అందుకే 2 కొరింథీ 1:30 మీరు చూస్తారు, మనం అతిశయించడానికి ఏది కూడా లేదు ఈ లోకంలో. కేవలము మనము క్రీస్తు అంది అతిశయించాలి అని ఈ వాక్యం మీకు చూపెడతాను. కొరింథీ పత్రికలో ఉంది, 1 కొరింథీ 1:30-31. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. మనం ఎవరెందున్నాము? వీఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందున్నాము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. దేవునికి స్తోత్రం. మనము దేవుని బిడ్డలం, మనం క్రైస్తవులం అంటాం, కానీ మన విలువ మనకు తెలిసి ఉండాలి. వీ షుడ్ నో అవర్ ఓన్ వాల్యూ ఇన్ క్రైస్ట్. వితౌట్ క్రైస్ట్ వీఆర్ జీరో, బట్ విత్ క్రైస్ట్ వీఆర్ గ్రేట్. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించినది జ్ఞానం ఇచ్చినాడు. క్రీస్తు మనకు జ్ఞానం. చూడండి, క్రీస్తు మనకు జ్ఞానం కాబట్టి మనం చెడు కార్యాలు చేయం.
మనం ఆత్మహత్యలు చేసుకోం. క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు. ఈ మాలిన్యంతో నిండిన లోకంలో హీజ్ అవర్ విజ్డమ్. సిలువ రక్తము చిందించడం ద్వారా మనల్ని పాపము నుండి పరిశుద్ధ మార్గంలో నడిపించి ఆయనే మనకు జ్ఞానం అయిపోయినాడు. మన చెడు సహవాసానికి మనల్ని ఎవరైనా పిలిస్తే వెంటనే మనలో ఉన్న ఆత్మ దానికి అంగీకరించదు, నేను రాలేను. సినిమాకి ఎవరైనా పిలిస్తే నో, ఐ కెనాట్ కమ్ అంటే చూడండి, మన దారి వేరు, లోకం దారి వేరు. మనం వారి మార్గంలో వెళ్ళలేం, మనం పాపం చేయలేము. మనము ఈ లోకంలో ఉన్నా కానీ పాపానికి దూరంగా ఉంటున్నామంటే అది ఎవరిచ్చిన జ్ఞానం? అది ఎవరిచ్చిన జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం. దేవుని స్తోత్రం. పాపులు ప్రేరేపించగా, లేకుంటే నీకు ఏదైనా ఆకర్షణంగా అనిపించినా వెంటనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు ఇది నీకు తగదు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు ప్రభు మాట్లాడుతూ, ప్రభు మనలో ఉన్నాడు కదా. క్రీస్తు మనకు జ్ఞానం అయిపోయినాడు, క్రీస్తు మనకు నీతి అయినాడు. దేవునికి స్తోత్రం. క్రైస్ట్ ఈజ్ అవర్ రైచియస్నెస్. మనకు నీతి మనదంటూ ఏదీ లేదు. మనకు నీతి లేదు, మన సొంత నీతి లేదు. స్వనీతి అని అంటారు, అంటే సొంత నీతి. ఇది దేవుడిచ్చిన నీతి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు, జీసస్ బికేమ్ అవర్ రైటియస్నెస్. తర్వాత పరిశుద్ధత ఇచ్చినాడు. పరిశుద్ధత ఇచ్చినాడు అంటే వీఆర్ కాల్డ్ టు హోలీనెస్. ఈ పరిశుద్ధత కూడా యేసు ప్రభు శిలువ ద్వారా మనకు లభించింది. విమోచనం ఆయన మనకు విమోచకుడు అయిపోయినాడు. ఆయనే హీజ్ అవర్ రిడెంప్షన్. కనుక రెండవది చూసినప్పుడు, రెండవ దానికి ముందు నాకు ఒక చిన్న పల్లవి పాడాలని ఉంది. అది సాతానుడు మన మీద ఎంత నేరాలు పెడతాడు, కానీ యేసుప్రభు ప్రేమ ఎంత అపారమైంది. నిరములెన్నో నాపై మోపిను అపవాది, నిరములెన్నో నాపై మోపిను అపవాది, తీరని పోరాటములో దూరముగా పరుగిడితి, తీరని పోరాటములు దూరముగా పరుగిడితి, కల్వరిలో ఆదరించు, కల్వరిలో ఆదరించు నా ప్రియ యేసు రాజా, ఆదుకొనన్నిప్పుడు నా ప్రియ యేసు రాజా, ఆదుకొనన్నిప్పుడు. శోధనలో వేదనలో, శోధనలో వేదనలో నన్ను విడి పోనీయకు, నన్ను విడి పోనీయకు. కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో. మరణ శరీరపు మరులి మెదలెను నా హృదయములో, మరణ శరీరపు మరులి మెదలెను నా హృదయములో. కల్వరిలో ఆదరించు, కల్వరిలో ఆదరించు నా ప్రియ యేసు రాజా, ఆదుకొనన్నిప్పుడు నా ప్రియ యేసు రాజా, ఆదుకొనన్నిప్పుడు. హల్లెలూయా. తర్వాత చూసినప్పుడు మనము రెండోది పాప ప్రాయశ్చిత్తం. అంటే మనము చేసిన పాపములకు యేసు ప్రభు కంప్లీట్ పేమెంట్ చేసినాడు అన్నమాట. చూడండి, అంటారు కదా రుణమాఫీ దొరికింది మాకు, 1 కోటి రూపాయలు మీరు ఎవరికైనా ఇవ్వాలి. ఒక ధనవంతుడు వచ్చి అంటాడు, మీరు చాలా గుండె నొప్పితో బాధపడుతున్నారు, భయంతో ఉన్నారు,
మరి వాడు చర్యలు తీసుకుంటాడు అని భయపడుతున్న వేళలో ఒక గొప్ప ధనవంతుడు వచ్చి ₹1,00,00,000 నేను కట్టేస్తున్నానంటే ఎంత గొప్ప విడుదల కదా, ఎంత సంతోషం ఉంటుంది మీకు, పట్టజాలంత సంతోషం. అబ్బా నేను చేసిన అప్పంతా కూడా తీర్చేసినాడని. అలాగే రుణమాఫీ అన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో ప్రొపిషియేషన్ అంటారు. అంటే పాపానికి తగిన ప్రాయశ్చిత్తము, కంప్లీట్ పేమెంట్ ఆఫ్ యువర్ సిన్స్ పెయిడ్ ఆన్ ద క్రాస్. అంటే మనకు బదులుగా యేసు ప్రభు శిలువ మరణం పొందినాడు. అంటే పాపానికి జీతం మరణం అయితే మనము చేయవలసిన కార్యాన్ని, అంటే మనము అర్పించవలసిన మూల్యాన్ని యేసు ప్రభు శిలువలో చెల్లించినాడు. దీనికి వాక్యము 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. 1 John 2:2. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మంచి మాట, శాంతికరం అంటే హీ బ్రాట్ పీస్ టు యువర్ హార్ట్. అంటే పాపము చేస్తే దేవునికి దూరం అయిపోతావు, పాపము చేస్తే నీకున్న సంతోషం, నెమ్మది, సమాధానం కోల్పోతావు, శాంతే కోల్పోతావు. అందుకే యేసు ప్రభు ఈ శాంతికరమైన కార్యాన్ని చేసినాడు. ఆయనే మనకు శాంతికరమై ఉన్నాడు, సర్వలోకానికి ఆయనే శాంతికరమై ఉన్నాడు. మీకు అర్థం కావాలంటే ఒక మాట, ఒక చిన్న కార్యం మీకు చెప్పాలి. నేను ఒక దగ్గర విన్నాను ఈ మాట. ఒక అక్క తమ్ముడు, అక్కకు ఒక 15 ఏళ్ళు ఉంది, తమ్మునికి ఒక 12 ఏళ్ళు ఉంది. తల్లిదండ్రులు ఏదో పని మీద పోయినారు, వాళ్ళకు కోళ్ళు ఉన్నాయంట ఇంట్లో, పెంపుడు కోళ్ళు. అయితే పిల్లోడు చాలా చిలిపి పిల్లోడు కాబట్టి వాడు ఇది ఉంది కదా, ఇలా గులేరు బట్టి కొడతారు కదా రాయి, వాడు ఆడుతున్నాడు అనమాట. అయితే ఏదో కానీ రాయి పోయి కోడి పుంజుకు తగిలిందంట. కోడిపుంజు బాగా మంచి రంగుగా బలిసి చక్కగా ఉన్న కోడి పుంజుకు వాళ్ళు ఎంతో ప్రేమతో పెంచుకున్న కోళ్ళు అవి. ఆ కోడి పుంజు నెత్తికి తగిలి వెంటనే టపటపటప కొట్టుకొని చచ్చిపోయినాడు. ఇప్పుడు తల్లిదండ్రులు వస్తే దెబ్బలు పడతాయి కదా, అక్క చూసింది అది. వాడేం చేసినాడంటే తొందరగా ఒక గొయ్యి దొవ్వి ఆ కోడి పుంజు నల్ల పెట్టి పూడి చేసినాడు. పూడి చేసింది ఇది అక్క చూసింది. అక్కకు చాలా పనులు అప్పగించిపోయిన వాళ్ళు, అమ్మ నాన్న. సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి, ఇల్లంతా చిందరవందర ఉంది, ఊడవాలి తోమాలి పనులు ఉన్నాయన్నమాట. అప్పుడు అది తమ్మునితో అంటుందంట, నువ్వు చేసిన పని నేను చూసినాను, తప్పకుండా నేను ఈరోజు అమ్మ నాన్న రాగానే చెప్తాను, నువ్వు పాతి పెట్టినావు కదా కానీ నేను చెప్తానంటే వాడు భయపడి ఇట్లా వణికిపోతున్నాడంట. అయితే అక్క నువ్వేం చెప్పినా నేను చేస్తా, నువ్వు మాత్రము చెప్ప. అయితే రా సింక్లో గిన్నెలను ఉన్నాయి కడుగు. వాడిగా తోమి అలసిపోతున్నాడంట. భయం అనమాట, ఇది అమ్మ నాన్న వస్తే చెప్పేస్తుందని. తర్వాత అన్నదంట బట్టలున్నాయి ఉతికిండంట, ఇల్లంతా జాడు కొట్టినాడు. ఇది రోజు ఇలాగూ ఈ అక్క వేధిస్తూ ఉంది తమ్ముడిని. ఎందుకంటే వాడు ఒకవేళ పని చెయ్య నా వల్ల కాదంటే చెప్తా అంటదంట. చెప్తా నేను అని బెదిరిస్తుంది. ఇలా పని అంతా చేయించుకుంటుంది ఆమె చేసే పని అంతా. ఒక్కరోజు వానికి తెలివి వెలిగి అనుకున్నాడంట, అసలు ఇలా నన్ను బాధిస్తుంది, నన్ను వేధిస్తుంది, చెప్తా అంటుంది కదా, నేనే పోయి స్వయంగా చెప్తే ఏమవుతుందని తల్లిదండ్రులు ఉన్నప్పుడు పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, మీరు లేనప్పుడు వాళ్ళు వచ్చి అంతా వెతికినారు, ఎక్కడ కోడిపుంజు ఎక్కడ లేదు, ఎందుకంటే వీడు భూమి కింద పెట్టిండు కదా. అయితే కాళ్ళు పట్టుకొని, మమ్మీ డాడీ నన్ను క్షమించండి, నేను ఇట్లా ఆడుతుంటే రాయి పోయి తగిలి ఆ కోడిపుంజు చచ్చిపోయింది అంటే వెంటనే తల్లిదండ్రులు కరిగిపోయినారండి. వాళ్ళ కోపము కాదు, వాళ్ళకు దయ కనికరం వచ్చి బిడ్డను ముద్దాడి, ఏం పర్వాలేదు బిడ్డ, నువ్వేం ఏడవద్దు, పోయింది పోని, కానీ నువ్వు చెప్పాల్సింది కదా, ఇన్ని రోజుల్లో దాచిపెట్టినావు అన్నారు. ఇక వానికి ఎక్కడలేని సంతోషం, ఎక్కడలేని ధైర్యం. ఇది అక్కకు తెలియదు. అక్క ఏం చేసింది, యథావిధిగా ఆమె గిన్నెలు దోము, వాళ్ళు లేనప్పుడు ఊడు అంటే, నేను చెప్తానంటే తమ్ముడు అన్నాడ, పోయి చెప్పుకోపో అన్నాడంట. పోయి చెప్పుకో,
నాకేం భయం లేదు, నేను ఎప్పుడో చెప్పేసినాను అంతే అనమాట. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, మీరు పాపాన్ని కప్పుకున్నంత వరకు మీకు ఆ ధైర్యమే ఉంటుంది. మనుషులు ఎదుట ధైర్యం ఉండదు మీకు. సాతానుడు బెదిరిస్తూనే ఉంటాడు, ఇంతకుముందు చెప్పాను కదా, నేరం మోపేవాడు. కానీ ఒక్కసారి ప్రభు దగ్గర మోకరించి పశ్చాత్తాపమైన హృదయంతో పాదాలు పట్టుకొని వేడుకున్నప్పుడు, ప్రభువా పాపినైన నన్ను నీవు కరుణించు, ప్రార్థన చేసి పాపం ఒప్పుకున్నప్పుడు వెంటనే నీకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. అందుకే అది సిలువలో గొప్ప కార్యం అన్నమాట, యేసు ప్రభు నిర్వహించిన కార్యం. కాబట్టి ఆయన నిన్ను కుమారత్వంలోకి ఆహ్వానిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు. ఇది పాప ప్రాయశ్చిత్తం, అంటే ఏ కంప్లీట్ పేమెంట్ ఫర్ యువర్ సిన్. అయితే 1 యోహాను 4:10 చూడండి, ప్రేమగల ప్రభు పాపిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. మనము దేవుని ప్రేమించినాం. అందుకే ఎవరు కూడా భక్తి పరులు ఎవరు అంటే దేవుని తెలుసుకున్నవారు అహంకరించకూడదు. మేము చాలా గొప్ప భక్తులం, మేము ఇంత ఉపవాసం ఉన్నాం, మేము అన్ని ప్రసంగాలు చేసినాం, ఇంతమంది బాప్తిసం తీసుకున్నాం, అన్ని కార్యాలు చేసినాం, అవన్నీ పిచ్చి మాటలు. ఎందుకంటే నీవు కాదు, అసలు నిన్ను ప్రేమించిన ప్రభు ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆమె వాళ్ళు ప్రేమించినాడు. మనం ఏ పాటి వారం? మనల్ని ప్రేమించి మొదట ప్రేమించినాడు. సాధారణంగా ఈ లోకంలో అన్ని షరతుతో కూడిన ప్రేమలు ఉంటాయి. నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా, ఇది చేస్తే నేను అది చేస్తా, నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తా. అలా కాదు, దేవుని ప్రేమ అలా కాదు. ఆయనే మనల్ని మొదట ప్రేమించినాడు. మనము దేవుని ప్రేమించమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉండేదాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవుని స్తోత్రం. అంటే ఇంత ప్రేమను మనం పొందుకున్నాం. అట్టి ప్రేమనే మనం ఇతరుల ఎడల చూపెట్టాలి. అందుకే ప్రభు అంటాడు, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. అదేంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించారు. ఆయన మనల్ని ఎలా ప్రేమించినాడంటే, నేను అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఆయన ఎలా ప్రేమించినాడు? యేసు ప్రభు మనల్ని ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమించినాడు, ప్రాణం ఇచ్చినాడు. మనం ప్రేమిస్తున్నాం. మనం ఏమిస్తున్నాం అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ప్రేమించాలి. అదనమాట. అంటే పాప ప్రాయశ్చిత్తము సిలువలో జరిగిన కార్యమని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం. తర్వాత పాప పరిహారం కూడా సిలువలో జరిగిన కార్యం. పాప పరిహారం తెలిసి వచ్చింది. అంటే ద రికన్సిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ ఈజ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ద్వారానే ఈ కార్యము జరిగింది. అంటే మరి డ్యామేజ్డ్ రిలేషన్షిప్ ఇంగ్లీష్లో ఉంది. పాపం వలన మానవునికి దేవునితో సత్సంబంధం, మంచి బంధం తెగిపోతుంది. అందుకే పాపముకు వచ్చిన మొట్టమొదటి ఫలం ఏంటంటే, యు గెట్ డీలింక్డ్ ఫ్రమ్ గాడ్. దేవునితో నీకున్న బంధం తెగిపోయినప్పుడు మానవునికి తెగిపోయింది. ఎందుకంటే ఆదాము అవ్వలు అతిక్రమం చేసినారు, అవిధేయత చూపినారు. అయితే దేవునితో సహవాసం లేదు. చూడండి, దేవుడు ఆదామును అవ్వను సహవాసం కొరకే సృష్టించినాడని, వారితో ప్రతి సాయంకాలం గడిపేదని, వారితో మాట్లాడేదని, ఇవన్నీ మనం ఆదికాండంలో చూస్తున్నాం. కానీ పాపం చేసినప్పుడు వారు దేవుని మహిమను కోల్పోయినారు. కోల్పోయి ఆ పరదేశం నుండి వారు వెళ్ళగొట్టబడినారు. దేవునితో ఇక బంధం లేదు. కానీ కడపటి ఆదాముగా, మొదటి ఆదాము పాపం చేసినప్పుడు ఆయన కడపటి ఆదాముగా ఆ పాప పరిహారం లేక ఆ యొక్క పాప ప్రాయశ్చిత్తము, మరి పాపానికి ఉన్న పరిహారము చెల్లించడానికి ఆయన మరి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించి తన రక్త ప్రోక్షణ, అంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం లేదు కాబట్టి సిలువలో తన
రక్తమంతా ధారపోసి తిరిగి దేవుని నుండి వేరైన మానవుని తిరిగి దేవునితో సహవాసం కల్పించినాడు, సంధి కల్పించినాడని మనకు అర్థమవుతుంది. అయితే యేసు ప్రభు డ్యామేజ్ రిపేర్ చేయడానికి వచ్చిన ఒక భక్తుడు అంటాడు, ఏ రిపేర్ డన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ డ్యామేజ్డ్ రిలేషన్షిప్. చెడిపోయిన బాంధవ్యాన్ని, విడిపోయిన బాంధవ్యాన్ని, దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవుని దేవునికి సన్నిహితులుగా చేసినాడు, సంధి సమకూర్చినాడు, సహవాసము, పోయిన సహవాసాన్ని తిరిగి నెలకొల్పబడింది. చూడండి, మన రక్షణ పొందిన మనము ఎంత ధైర్యంగా ప్రార్థన చేస్తాం. మరి జూమ్లో నేను ఈరోజు కూడా వారి ప్రార్థనలు విన్నాను. ఎంత ధైర్యంగా, ఎంత చక్కగా, ఎంత కన్నీళ్లతో, ఎంత అధికారంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మరి రక్షణనే మనకు మార్గమైపోయింది. అందుకే మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరుదాం. మోకరించగానే నీకు ఎంత కనెక్షన్ దొరికిపోతుంది కదా, యు గెట్ బాండెడ్ విత్ గాడ్. అదనమాట రక్షణ యొక్క విలువ. దేవుడు చేసిన కార్యము తన కుమారుని ద్వారా అనేకుల కొరకు, అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడని మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఉంది. అంటే పాప బంధకంలో నుండే మనల్ని యేసుక్రీస్తు విడిపించడానికి వచ్చినాడు. పాపం ఎప్పుడు కూడా ఒక బంధకమే కదా, ఇట్స్ ఎ చైన్. చూడండి, పాపము చేసినప్పుడు నువ్వు బంధకాల్లో ఉంటావు. ఆ బంధకాల నుండి విడిపించబడాలి, దేవునికి దగ్గర కావాలి. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, మునుపు మేము దూరస్థులము, ఇప్పుడు సిలువ రక్తం చేత మేము ప్రభువుకు అతి సమీపంలో అని. పెళ్లి బాప్తీసాలు కదా, అసలు అర్థం కావాలి ఇవన్నీ. అందుకే నేను చాలా మెల్లగా మీకు అర్థం చేస్తున్నాను. సో సచ్ వాల్యుబుల్. రక్షణ ఉచితం, రక్షణ ఉచితం అంటారు. నన్ను అడిగితే రక్షణ ఇస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ థింగ్. నువ్వు ఏ పెట్టుబడి చెయ్యక పొందుకున్న అమూల్యమైన రక్షణ. దేవుని స్తోత్రం. ఎంత విలువ ఉంది రక్షణానికంటే యేసు క్రీస్తు రక్తం అంతా విలువ. హల్లెలూయా. అదే నేను చెప్తాను, అన్ని ఏదైనా మనం షాపింగ్ సెంటర్ పోయినప్పుడు అన్నిటికో ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా, మరి ప్రైస్ అని ఉంటుంది, దాని మీద దాని వెల ఉంటుంది. విశ్వాసికి ఎప్పుడు ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది గుండె మీద. ఏంటంటే యేసుక్రీస్తు రక్తం అంతా. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము కొనబడినాం. వీఆర్ పర్చేస్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. నీ విలువ ఎంత అంటే యేసుక్రీస్తు రక్తమంతా. అందుకే ఎవరిని కూడా మనము తూలనాడకూడదు, విశ్వాసులను అటు ఇటు తిట్టుకోకూడదు, లేక వ్యర్థుడా అని కూడా పిలవద్దు అన్నాడు యేసుప్రభు. ఏ ఫూల్ అని పిలవద్దంట. ఎందుకంటే వానికి విలువ ఉన్నది. వాడు యేసుప్రభువును నమ్ముకున్నవాడైతే వాడు విలువైన వాడు దేవుని దృష్టికి. వానికి యేసు క్రీస్తు రక్తం అంత విలువ ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము ఇవన్నీ మనకు శక్తినిచ్చే కార్యాలు. ఇవి ధ్యానిస్తుండగా శక్తి ఉద్భవిస్తుంది. చూడండి, ప్రభు బల్ల కార్యంలో ఎంత శక్తి ఉన్నది. అది నీకు శక్తినిస్తుంది. పవర్ హౌస్ అన్నమాట. శక్తినిచ్చే కార్యాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే యేసు క్రీస్తు సిలువలో తన శరీరము విరువబడింది. ఆ రొట్టె విరుస్తున్నారు, ఒకే రొట్టె విరిచి, అంటే ఒక్క శరీరం అందరి కొరకు సిలువలో అర్పింపబడిందని సూచన. దాంట్లో నువ్వు పాలిభాగిస్తున్నావు అయితే ఎంత సంతోషం. యేసుక్రీస్తు చిందించిన అమూల్యమైన పవిత్రమైన, అది గొడ్ల ఎడ్ల మేకలది కాదు రక్తము, పవిత్రమైన అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన పవిత్రమైన రక్తంలో నువ్వు పాలు పొందితే అదెంత శక్తి. తప్పకుండా నమ్మి తీసుకోవాలి. అంటే ఎందుకు ప్రతిరోజు పెడుతున్నామంటే, అవును ప్రతిరోజు పాస్టర్స్ దాని విలువను గురించి ప్రకటిస్తున్నారు. అప్పుడు చక్కగా వినాలి వాక్యం. ఎంత శక్తి గలనిది. నా శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతను తొలగించేది యేసు రక్తం. నేనైతే రోజు మరి నాకు ప్రసంగాలు చేయాలి, నీ కార్యాలన్నీ నిర్వహించాలి, ఎంత సూపర్వైజ్ చేయాలి బాబా, నాకు శక్తి చాలా కావాలి, డబ్బు కావాలి. నేను రోజు ఇంత కొబ్బరి తీసుకొని నా చేతిలో తీసుకొని, ప్రభువా నా కొరకు నువ్వు సిలువలో నీ పరిశుద్ధమైన శక్తిగల రక్తాన్ని చిందించినావు అని చెప్పి నా ఒళ్ళంతా పూసుకుంటా ఈ యేసు రక్తం. వెంటనే మరి స్నానం చేసి కూడా బకెట్లో చేయి పెట్టి, దేవా నీ రక్తం ఎంత శక్తి గలది,
నాకు త్రాణినిచ్చేది, నన్ను బలపరిచేది, నన్ను నిలబెట్టేది నీ పవిత్రమైన రక్తం. విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యు ఆర్ టర్న్డ్ యాజ్ రైటియస్ పీపుల్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతుందండి, ఎంత గొప్పది. అందుకే శిష్యులు ఆనాడు అంటారు, మా విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచుదేవా. ప్రభువా, మా విశ్వాసమును వృద్ధిపరచు, మాకు విశ్వాసం ఉండాలి. మేము ఈ 40 రోజులు ఇక్కడికి వస్తున్నామంటే మేము దేవుని వాక్యాన్ని నమ్మాలి. నీ యందు మాకు నమ్మిక దయచేయి. మా కొరకు నువ్వు రక్షకుడుగా ఈ లోకాన్ని ఉదయించినావు, మా కొరకు సిలువనెక్కినావు, నీ ప్రాణం అర్పించినావు, నీ రక్తం చెందించినావు, మేము విశ్వసిస్తున్నాం. అందుకే ప్రభు అంటాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది పెద్ద పవర్ సోర్స్కు మనల్ని కనెక్షన్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు సడన్గా కరెంట్ పోయేది, కరెంట్ పోతే అంతా చీకటే కదా, నేను చెప్పిన మాటలు కూడా మీకు వినబడదు, నథింగ్ వర్క్స్. యూట్యూబ్ వర్క్ చేయదు, జూమ్ వర్క్ చేయదు, అంతా చీకటి. కానీ అందుకే అంటాడు యేసుక్రీస్తు, నేను లోకమునకు వెలుగై వచ్చినాను. వెలిగిపోతాం అన్నమాట. పాపం ఎప్పుడు కూడా చీకటికి సంబంధించింది. లోకాన్ని వెలుగుగా వచ్చినాను. వెలుగును ప్రేమించారంట పాపం చేసేవారు, వారు వెలుగునొద్దకు రారు అని ఉన్నది వాక్యంలో. అందుకే నువ్వు వెలుగును ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి. క్రీస్తు నీతి నీకు అనుగ్రహింపబడిందని నమ్మాలి. తర్వాత మరి ఇంకా తక్కిన కార్యాలు రేపు నేను చెప్తాను. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేద్దాం. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, ప్రభు పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, ప్రేమ నగరికి చనియే, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఇంత గొప్పర క్షణను నిర్లక్ష్యము చేసిన ఏవా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ, రక్షణ దినమిదిరా, తక్షణమే కనుగొనరా, తక్షణమే కనుగొనరా. ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము, ముదమారగ చేకొనుము, ముదమారగ చేకొనుము. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేద్దాం. సిలువ కార్యములను వివరించడానికి మరి దేవుడు నాకు కృపను అనుగ్రహించడానికి నాకు కొరకు కూడా మీరు ప్రార్థించండి. అంటే గ్రేట్ వర్క్స్ ఆన్ ద క్రాస్, ఆ పరిశుద్ధాత్ముడు నన్ను అలాగూ నడిపించినాడు. అంటే ఈరోజు ఇంప్యూటేషన్ అని మనం విన్నాం, మరి అలాగే అటోన్మెంట్ అని విన్నాం, రిడెంప్షన్ అని విన్నాం. మరి ఇన్ని కార్యాలు, ఇంకా కొన్ని కార్యాలు మనం వినాలి. ఎందుకంటే కొన్ని కార్యాలు ఇంకా విశ్వాసులకు కూడా మరుగుగా ఉన్నది. అది అన్నీ కూడా వెల్లడిపరచాలని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి.
నీ శిలువ కార్యాలు ధ్యానించబోతుండగా నీ ఆత్మతో నీ దాసరాలు నింపి చక్కగా వివరించడానికి ఉన్న శక్తి నీ దాసరాలకు దయచేయమని కోరుతున్నాను. దేవుని వాక్యం ఎప్పుడు నిష్ఫలం కాదు. ప్రతి హృదయంలో నీ వాక్యాన్ని నాటినందుకు నీకు స్తోత్రం. మా కొరకు సిలువలో నీవు వధింపబడిన గొర్రెపిల్ల వలె, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని బాప్తిసం ఇచ్చి యోహాను సెలవిస్తున్నాడు. నువ్వు ఒక గొర్రెపిల్ల వలెనైనా తండ్రి నీ ప్రాణమును మా కొరకు అర్పించినావు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నిజముగా ఎవడైనాను క్రీస్తునందు వాడు నూతన సృష్టిగా మారిపోతున్నాడు. పాతవి గతించింది కనుక ఇంత గొప్ప రక్షణ మార్గాన్ని మాకు బయలుపరిచి పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపమైన హృదయంతో నీ తట్టు తిరిగినప్పుడు మేము రక్షణ పొందుతున్నాం. హృదయమందు మరి నువ్వు రక్షకునిగా మమ్మల్ని స్వీకరించి నువ్వు రక్షకుడు అని మా కొరకు మరణించి తిరిగి 3వ రోజు లేచినావని పునరుద్ధాన శక్తిని మా కొరకు కూడా సిద్ధపరిచినావని విశ్వసించి నోటితో నీవు ప్రభువుని ఒప్పుకున్నప్పుడు మేము రక్షింపబడుతున్నాం. అయినా నీ నామమున ప్రార్థన చేయవారు తప్పకుండా రక్షింపబడతారని వాక్యము సెలవిస్తుంది. నాయన నీకు స్తోత్రం. నీ సిలువ కార్యాలు మేము ధ్యానిస్తూ ఉండగా మాకు విపులంగా మీరు బోధించి మమ్మను జ్ఞానముతో నింపుమని ప్రార్థిస్తున్నాం. మేము అనుభవించిన ఈ గొప్ప మార్గాన్ని ఇతరులకు బోధించడానికి ఉన్న సహాయము శక్తి మాకు దయచేయండి. నీ ఆత్మను మా మీద కుమ్మరించండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని వారి అవసరతల అక్కర్లు కూడా తీర్చండి. నాయనా నీకు స్తోత్రం. తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకమునకు అనుగ్రహించినాడు. కుమారునితో పాటు సమస్తం అనుగ్రహిస్తాడనే విశ్వాసం మా హృదయాలకు దయచేయమని కోరుతున్నాను. రక్షింపబడని ఇతరుల కొరకు కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాము. వారికి ఇంత గొప్ప రక్షణ మీరు సిద్ధపరిచినప్పుడు వారి తృణీకరించకుండా అందుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం. మా కొరకు బలి అయినావు నాయనా, నీ ప్రాణం మా కొరకు అర్పించినావు. మేము ఎంతగా వివరించిన మా నాలుక చాలదు ప్రభువా. నీకు స్తోత్రం. నీ ప్రేమ ఎంత అపారమైంది, ఎంత గొప్పది. పాపిలను ప్రేమించే ఆ గొప్ప ప్రేమకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన వారిని అందరినీ కూడా వారి కుటుంబాల్లో కూడా రక్షణ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవసరత కూడా క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరత ప్రభువా నీ ఐశ్వర్యం చొప్పున వారికి తీర్పోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఆయన రక్షణ లేని వారికి మేము ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి. సమాధానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప సమాధానం వారి కుటుంబాల్లో మీరు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో ఉండే వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆర్థిక ఇబ్బంది తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నువ్వు శ్రీమంతుడవు తండ్రి. మా కొరకు దరిద్రుని వలె సిలువలో వేలాడినావు. మమ్మల్ని శ్రీమంతులుగా చేయడము నీకు ఇష్టమే ప్రభువా. మాకేది కొదువ లేకుండా మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రతి రోగము తొలగించండి, ప్రతి శాపము తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. అయినా నీ రక్తం ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుందని సెలవిచ్చిన దేవుడు, మాకు చాలిన దేవుడు తండ్రి. మా పరిహారివి నీవే తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు ప్రభువా. ఆత్మీయ వ్యాధి నుండి స్వస్థపరచండి. శారీరకమైన వ్యాధి నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దయ్యపు శక్తుల నుండి విడుదల కలుగునుగాక, మంత్ర శక్తుల నుండి విడుదల కలుగునుగాక. నాయన నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి చీకటిని తొలగించి గొప్ప వెలుగుగా ప్రతి హృదయంలో నీవు ఉదయించినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ చేతులు ఎత్తి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి. మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571.
దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.